తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రంలోని రైతుల సమస్యలపై అసెంబ్లీ హాట్గా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10:30 గంటలకు సభలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. సంతాప తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. అటు శాసనమండలిలో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తారు. అసెంబ్లీ వాయిదా పడగానే శాసనసభ నిర్వహణ కోసం స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరగనుంది. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఈ విషయంపై స్పీకర్పై ఒత్తిడి తెచ్చే పనిలో ఉంది బీఆర్ఎస్. కాళేశ్వరం నివేదికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, వర్షాలతో జరిగిన నష్టాలు, ఇలా అనేక విషయాలు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. సమావేశాల మొదటి రోజే జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన 665 పేజీల నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పూర్తి నివేదికనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చర్చలో భాగంగా అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. పార్టీలు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్ని పార్టీల అభిప్రాయాలకు అనుగుణంగా విచారణకు ఆదేశించాలనే భావనలో ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం పార్టీలు పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ మాత్రం సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. మరోవైపు బీఆర్ఎస్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లి భంగపడింది. అసెంబ్లీలో చర్చిస్తామని కోర్టుకు చెప్పినట్టుగానే అంతా సెట్ చేసింది ప్రభుత్వం. పూర్తిస్థాయి నివేదికను అసెంబ్లీలో పెడితే చీల్చి చెండాడతామని గతంలో రెచ్చిపోయారు బీఆర్ఎస్ నేతలు. అందుకే నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రిపేర్ అవుతున్నారు. అదే స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చర్చకు సిద్ధమవుతున్నారు. మరి బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో ఫైట్ చేసేదెవరు? కేటీఆర్ మాట్లాడతారా, లేదంటే మాజీ సీఎం కేసీఆర్ సభకొస్తారా? ఇవన్నీ కుదరకపోతే హరీష్ రావుతోనే బండి లాగిచ్చేస్తారా అనేది చూడాలి. ఏం జరిగినప్పటికీ అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? రాష్ట్ర పరిధిలోనే విచారణ జరిపిస్తారా, లేదంటే కేంద్ర విచారణ సంస్థలకు అప్పగిస్తారా అనేది ఆసక్తికరం. కాళేశ్వరం నివేదిక ఒక్కటి మాత్రమే కాదు, అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ఎలా అనేది కూడా కీలకమే. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేసింది. అది పెండింగ్లో పడిపోయింది. రిజర్వేషన్లు 50% దాటకుండా గతంలో చేసిన చట్టాన్ని ప్రస్తుత సమావేశాల్లో సవరించేందుకు బిల్లు పెట్టబోతోంది ప్రభుత్వం.